ఇవాళ నేను అడుగుతున్నా, ఇలా మేము కమిషనరేట్ కూడా పోయినాం నిన్న జరిగిన సంఘటన మీద. నేను మేడం గారు మిగతా కొంతమంది నాయకులు పోయినాం, కమిషనర్ గారు లేకుండే. వారు మెసేజ్ పెట్టమంటే వారికి కూడా మెసేజ్ పెట్టాం. నిన్న జరిగిన సంఘటన మీద, మన ఎమ్మెల్యే గారి ఇంట్లో జరిగిన సంఘటన మీద, ఆత్మహత్య మీద అనేక రకాలు పత్రికల్లో కథనాలు వచ్చినాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి అటువంటి దాన్ని ప్రజాప్రతినిధి అయితే ప్రజల ముందుకు వచ్చి నా మీద ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం మీదే కదా అని చెప్పవలసిన అవసరం నీ మీద ఉంది. రకరకాల అనుమానాలు. ఆ చనిపోయినటువంటి గంధమల్ల రవి ఏదైతే ఉన్నాడో, రవి భార్య పోలీసు వాళ్ళకు దరఖాస్తు చేసింది. సరే, దరఖాస్తులో ఆమె చెప్పేది 9:30కు నా భర్త చనిపోయిండు అనే మాట అన్నట్టుంది. మరి 9:30కు చనిపోతే పోలీసు వాళ్ళు 10:30కు పోయారు. వాళ్ళే చెప్తున్నారు, పోలీసు వాళ్ళు మేము 10:30కు పోయినామని చెప్పి. సరే, పోయినారు, మీ డ్యూటీ మీరు చేసినారు. పోయిన తర్వాత అక్కడ మరి పోస్ట్ మార్టం రాత్రే మామూలోడు చనిపోతే మీరు రమ్మంటే మేము కారు పెట్టి అన్నీ పెడితే మీరు 12-1 గంటకు వస్తారు పోస్ట్ మార్టానికి రమ్మంటే. రాత్రికి రాత్రే మరి ఎమ్మెల్యే గారు అక్కడే ఉండని మృతుని భార్య కూడా చెప్తుంది. గన్మెన్లకు నేనే చెప్పినా, ఎమ్మెల్యే గారికి గన్మెన్లకు నేనే చెప్పినా అని చెప్తుంది. మరి రాత్రికి రాత్రే 10:30కు మీకు తెలిస్తే మరి పంచనామా ఎవరు చేశారు? తహసీల్దార్ వచ్చేసిండు. రాత్రి వచ్చి పంచనామా చేస్తారు, పంచనామా చేయాలి. మరి పంచనామా చేసి దాన్ని రాత్రే 11:30కు 12 గంటలకు భువనగిరి దవాఖానకి ఎందుకు కదిలించవలసి వచ్చింది, ఎందుకు చేర్చవలసి వచ్చింది, దానికి పోలీసు అధికారులు సమాధానం చెప్పాలా. పొద్దున వస్తారు ప్రెస్సులు, మీ ప్రెస్ మిత్రులు, మీరే వద్దురు చూద్దురు, మీకు కూడా అవకాశం ఇవ్వలే. ఆ రాత్రి శవాన్ని అక్కడికి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. పంచనామా కూడా రాత్రే చేస్తారు. అంత తొందర ఎందుకు వచ్చింది? దీనికి అనుమానాలకు తావిస్తున్నది. రకరకాల కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో ఈయన నివాసం ఉంటున్నాడు, ఎమ్మెల్యే గారి నివాసం ఉండే 27 నెంబర్ క్వార్టర్లోనే చనిపోయారు అని పేపర్ల కథనాలు వచ్చినాయి. అదే 5 గంటలకే చనిపోయిండు, దాన్ని 10 గంటల వరకు మభ్యపెట్టిరు అనేది రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నెరవేర్చాలి. ప్రజలకు మేము మా మీద నమ్మకం ఉంచారు. ప్రతిపక్ష పార్టీగా మేము జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందుకే అంటున్నా, లోకల్ పోలీసు వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తే నిజాలు బయటపడవు. మేము కమిషనర్ రాచకొండ కమిషనర్ గారిని మేము కోరుతున్నాం. లోకల్ పోలీసు వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారు తీసుకొస్తేనే వచ్చినటువంటి వాళ్ళు కూడా పాపం ఏం చేయలేరు. కాబట్టి దయచేసి కమిషనర్ రాచకొండ గారిని మేము కోరేది ఒకటే, మీ కమిషనరేట్ ఉన్న ఒక సీనియర్ అధికారిని, సిన్సియర్ అధికారితో విచారణ జరిపించి ఈ ఆలేరు నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉన్న సందేహాలను నిర్ధారణ చేసి సమగ్ర సంపూర్ణ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.